హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పొద్దున్నే ఇంటి ముందుకి చిలకడ దుంపలొచ్చినియి. ఇంకా మీ అందరికీ తెలిసిందే గదా! చిలకడ దుంపలంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఇంక చిలకడ దుంపలు తీసుకుందాం అని జెప్పి బండయితే ఆపాను. నాకు చిలకడ దుంపలు తీసుకుంటూనే ఇట్లా వృక్ష చూడంగానే నాకు చిన్నప్పుడు జరిగిన విషయం గుర్తొచ్చింది. ఎద్దుల బండి మీద వచ్చాయన్నమాట మేము చిన్న పిల్లలప్పుడు. నేను అట్లా అనుకుంటున్నానో లేదో నా ముందల నుంచే ఎద్దుల బండెళ్ళింది. నవ్వొచ్చింది నాకైతే. అంటే ఇట్లా బండ్లు కాకుండా మనకి చక్రాలుంటాయి గదా! పెద్ద చక్రాలు. ఆ బండ్లనమాట. ఇంకా ఆ బళ్ళ మీద గోతాలతో యేసుకొచ్చి చిలకడ దుంపలు ఒక చెట్టు కింద ఆపేవాళ్ళు. ఇంక ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళు ఇంకా అక్కడికే ఎళ్లి తెచ్చుకునేవాళ్ళనమాట. ఊరంతా టముకేయించి చెప్పేవాళ్ళు. ఇంకా అందరూ అక్కడికెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఇట్లా చిలకడ దుంపలొచ్చినియి, పలానా చాట ఆపాము అని. ఇంక కావాల్సిన వాళ్ళంతా అక్కడికెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పట్లాగా డబ్బులిచ్చి తీసుకోవటం గాదు. అప్పుడేంటంటే వడ్డిచ్చి, ఆ వడ్లుకి ఇన్ని కేజీలని జెప్పి తీసుకోవటం అనమాట. ఇంకట్లా తీసుకొచ్చుకునేవాళ్ళం. ఇప్పుడంటే ఏముంది ప్రతిదీ మనకి ఇంటి ముందుకే వస్తున్నాయి. ఏది కొనుక్కోవాలన్నా గూడా బజారుకి గూడా అంటే బయట షాపింగ్‌కెళ్ళే పని గూడా ఉంటలేదు. ప్రతిదీ మనకి ఇంటి ముందుకే వచ్చేస్తున్నాయి గదా! అంత అందుబాటులో ఉంటున్నాయి. ఏది కొనుక్కోవాలన్నా గూడా. రోజులు మారే కొందికి ఇంకా ప్రతిదీ ఈజీ అయిపోయిందనమాట. మనం ఏది తెచ్చుకోవాలన్నా గూడా డబ్బులుంటే చాలు అన్నట్టుగా ఏదైనా కొనుక్కోవచ్చు అన్నట్టుగా అయిపోయింది. కాలంతో పాటు పరిస్థితులతో పాటు మనుషులు ప్రతిదీ మార్పులొచ్చేస్తాయి గదా! ఇంకా అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. మేము చిన్నపిల్లలప్పుడు కోటా బియ్యం తెచ్చుకోవాలన్నా, కూరగాయలు తెచ్చుకోవాలన్నా కిరసనాయిలు మనం పొయ్యిరాజు చేసుకోవడానికి కిరసనాయిలు తెచ్చుకోవాలన్నా, ఇట్లా ఏదన్నా సంవత్సరానికి ఒకసారి వచ్చే దుంపలు అలాంటి ఏదైనా సరే తెచ్చుకోవాలి అంటే గుంపులుగా ఎళ్లి క్యూలో నిలబడి గంటలు అక్కడ వెయిట్ చేసి తెచ్చుకునే రోజులనమాట అవి. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అవి వాడతలేదు కదా అట్లా అని పైన మొత్తం మీద పడేది. అదేంద్రా ఇదేంద్ర చూడు. అదేరా కిందది ఏప్రిల్ ఫూల్ రా అరే ఆడికి ఇంకా ఎలగలేదురా. చంపేశాడా? ఇవాళ ఇద్దరిని ఏప్రిల్ ఫూల్ చేశా. ఈ వీడియో ఏప్రిల్ ఫస్ట్ రోజు తీసిన వీడియో. అయితే పొద్దున్నే ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటా ఆ దుంపల దగ్గర కొంచెం సేపు, పిల్లలొస్తే కొంచెం సేపు, ఇంక ఈరోజు ముగ్గు పెట్టేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. పిల్లలొస్తే వాళ్ళని ఏప్రిల్ ఫూల్ చేద్దామని చెప్పి అక్కడ ఏదో ఉన్నట్టుగా అట్లా చేశాననమాట. కొంచెం సేపు అట్లా హ్యాపీగా నవ్వుకున్నాము. ఈరోజు కుట్టాల్సిన బట్టలు చాలా ఉన్నాయి. పెళ్లి బట్టలు వచ్చినాయి అనమాట కుట్టడానికి. అయితే రోజుటికన్నా ముందు లెగుద్దాము, కొంచెం పని ఎక్కువ ఉంది కదా అనుకున్నాను. కానీ నైట్ పడుకునేటప్పటికి కొంచెం లేట్ అయిందనమాట ఇంట్లో పని అది. ఇంకా లేట్గా పడుకునేటప్పటికి నాకు అస్సలు మెలకు రాలేదు. నిద్ర లేగటమే లేట్గా లేసాను అనుకుంటే ఇంకా పొద్దున్నే ఇట్లా ముచ్చట్లు చెప్పుకుంటే ఇంకా లేట్ అయిపోయింది. అయితే మనం ఎప్పుడైతే తొందరగా చేసుకుందాం అనుకుంటామో అప్పుడే ఇంకా లేట్ అవుతూ ఉంటుంది. నాకు ఇటు రోడ్డు వైపు జనం 6 అయ్యిందంటే అంటే 5 దగ్గర నుంచే తిరుగుతూ ఉంటారు. ఇంకా తెల్లారిపోయిందనుకోండి అప్పుడు ఇంకా జనం అటు ఇటు వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి, మనుషులు తిరుగుతూనే ఉంటారు. ఇంకా అట్లా తెల్లారిపోయిందనుకోండి నాకు అస్సలు ముగ్గు పెట్టాలి అని అనిపించదు. అటు ఇటు జనం తిరుగుతూ ఉంటే ఏందోగా అనిపించిద్ది అనమాట. అందుకని ఎక్కువ శాతం చీకటితో నిద్ర లేవగానే ఫస్ట్ ఇటు ఊడ్చేసి ముగ్గు పెట్టేస్తాను. ఈరోజైతే లేట్ అయింది కదా, ఇంక ఇట్లా సింపుల్గా ఎప్పుడెప్పుడు వేసేసి లోపలికి వద్దామా అనిపించింది 7 అయ్యేటప్పటికి. మీకు కూడా అలాగే అనిపించింది. నాకైతే అసలు అట్లా మనుషులు తిరుగుతుంటే ముగ్గు ఎండెక్కినాక పెట్టాలి అంటే ఏందోగా అనిపించింది అనమాట. ఇంకా అందుకని అట్లా సింపుల్గా వేసి లోపలికి వచ్చేసాను. ఇంకా టిఫిన్ పని అది అయిన తర్వాత మా వారు కూడా వెళ్ళారు. ఇంకా
ఇంక ఈ పని పెట్టుకున్నాననమాట. చెప్పాను కదా పెళ్లి బట్టలున్నాయి, చాలా ఉన్నాయి అని. ఇవైతే 2వ తారీఖుకి ఇవ్వాలనమాట. అంటే రేపు సాయంత్రానికి ఇవ్వాలి. ఈరోజు 1 తారీఖు కదా, అంటే 3వ తారీఖు వాళ్ళది ఫంక్షను. 2వ తారీఖు సాయంత్రానికల్లా ఇవ్వాలి. అంటే నాకు నిన్నే ఇచ్చెళ్ళారు. నిన్న వేరే వాళ్ళవి ఉన్నాయి అనమాట కుట్టాల్సినవి. ఇంక అందుకోసం ఇవి అట్లా పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే కట్ చేసుకొని కుడుతున్నాననమాట. ఫస్ట్ అయితే ఫాల్స్ జిగ్జాగ్ చేయాలి. బ్లౌజులన్నీ కట్ చేసి అక్కడ పెట్టుకుంటాను. అయితే జిగ్జాగ్ మిషను ఎందుకనో అంటే చాలా రోజుల నుంచి అది వాడట్లేదనమాట. మాకు ఇక్కడ పల్లెటూరులో ఏంటంటే ఎక్కువగా నార్మల్ మిషన్ మీదే ఫాల్‌లయి కుట్టించుకుంటారు. జిగ్‌జాగ్ చేయించుకునేవాళ్ళు చాలా తక్కువ అనమాట. ఇప్పుడు కొంచెం పర్వాలేదు గానీ, అంతకుముందయితే అస్సలు కుట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు కొంచెం రోజులు మారే కొద్దీ అందరూ అప్‌డేట్ అవుతున్నారు గదా! కొంచెం అలవాటు పడ్డారనమాట జిగ్‌జాగ్ చేయించుకోవడానికి. అయితే అది చాలా రోజుల నుంచి వాడకపోవటం ఒకటి. మొన్న నేను ఊరికెళ్ళినప్పుడు ఇక్కడ ఈ రూమ్ అంతా శుభ్రం చేయించారు కదా మా వారు. దాని మీద క్లాత్ ఏం కప్పలేదనమాట. అయితే ఇంకా సిమెంటు డస్ట్ అంతా దాంట్లోకి పోయి అది ఊరికే దారం తెగిపోవటం, సౌండ్ రావటం అట్లా జరుగుతుంది. ఎప్పుడైనా సరే మిషన్లు మీ అందరికీ తెలుసు కదా, మిషన్ అది నేనే రిపేర్ చేసుకుంటాను అని నేనంతా అన్ని పార్ట్లన్నీ ఊడదీసి నీట్‌గా తుడిసి ఆయిల్ చేసి పెట్టాను. అయినా కూడా ఎందుకో తెలీదు సరిగ్గా పడట్లేదనమాట. 2 సార్లు అట్టా బిగిచ్చి ఊడదీసి మొత్తం శుభ్రం చేసినా కూడా అది పని చేయటం లేదని ఇంకా నిన్న మా వారికి పొన్నూరు ఇచ్చి పంపించాను. పొన్నూరు తీసుకెళ్ళి బాగు చేయించుకొచ్చారనమాట. ఇంక ఈ ఫాల్లన్నీ శారీస్‌లో బ్లౌజులన్నీ కట్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే ఇంక ఈ శారీస్ అన్నీ జిగ్‌జాగ్ చేయాలి. తర్వాత బ్లౌజులు కూడా కుట్టాలనమాట. ఇంక ఇవన్నీ కట్ చేసుకునేటప్పటికి నాకు మధ్యాహ్నం అయిపోయిందనమాట. అంటే శారీసు ఫాల్స్ వేసి బ్లౌజులన్నీ కట్ చేసుకునేటప్పటికి మధ్యాహ్నం అయ్యింది. నన్ను చాలామంది బ్లౌజులకి కుట్టేటప్పుడు టిప్స్ ఏదన్నా చెప్పండి అక్క అని ఒక్కొక్కళ్ళు ఒక్కో డౌట్ అయితే నన్ను అడుగుతూ ఉన్నారనమాట. ఏదన్నా మోడల్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఆ మోడల్ ఎట్లా పెట్టాలి అనేది కూడా చూయించమని అడుగుతున్నారు. నాకు కూడా అట్లా చెప్పడం ఇష్టమే. కాకపోతే ఏంటంటే మాది పల్లెటూరు అవ్వటం వల్ల మోడల్ బ్లౌజులు కుట్టించుకునేవాళ్ళు చాలా తక్కువ. అదొకటి. ఇప్పుడు ప్రతి శారీకి వర్కులు చేయించుకోవటం అలవాటు పడ్డారు కదా! ఇంకా శారీస్ అనేటప్పటికి ముందు ఫస్ట్ బ్లౌజ్‌కి వర్క్ చేయించటమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా! ఇంకా మామూలుగా క్లాత్‌తో మోడల్ పెట్టుకునేవాళ్ళు చాలా తగ్గిపోయారు. అందులోనూ మాది పల్లెటూరు అవ్వటం వల్ల ఇంకా తక్కువనమాట. అందుకే నాకు అవకాశం దొరకట్లేదు మోడల్ బ్లౌజులు చూయించటానికి. నిజానికి నాకు అట్లా మోడల్ బ్లౌజులు అంటే ఒక్కొక్కటి ఒక్కో మోడల్ పెట్టి అట్లా స్టిచ్ చేయటం నాకు చాలా ఇష్టం. నేను కూడా అనుకుంటున్నాను అట్లా మోడల్ బ్లౌజులు ఎవరైనా కుట్టించుకుంటే చూయించుదాము అని నేను కూడా అనుకుంటున్నాను. కానీ అవకాశం దొరకట్లేదనమాట. చెప్పాను కదా మాకు ఇక్కడ ఏంటంటే పైపింగ్ చేయించుకొని కుట్టించుకోవటమే కానీ మోడల్స్ చాలా తక్కువ అనమాట పెట్టించుకోవటం. ఇప్పుడు జనరేషన్ పిల్లలు వచ్చేసి వర్కులు చేయించుకుంటున్నారు కాబట్టి అస్సలు మోడల్ బ్లౌజులు కుట్టించుకునేవాళ్ళు తగ్గిపోయారు. ఇంకా అందుకోసం నాకు కుదరట్లేదనమాట. అవకాశం దొరికితే మాత్రం ఖచ్చితంగా మీకు చూయించుతాను. అయితే నేను అదివరకు కుట్టుకున్న కొన్ని మోడల్ బ్లౌజులు అయితే ఉన్నాయి. అవైతే ఒక వీడియోలో చూయించుతాను. ఇంకా ఇప్పుడు చెప్పాను కదా అందరూ వర్కులు చేయించుకోవడం అలవాటు పడ్డారు కదా! ఇంకా ఒక ₹1000 చీరకు కూడా ఫస్ట్ వర్కే చేయించుతున్నారు. శారీ ఎంతో బ్లౌజుకి కూడా అంత ఖర్చు పెడుతున్నారు. ఒకళ్ళకన్నా ఒకళ్ళు పోటీల మీద ఎవరికి వాళ్ళే బ్లౌజులకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఖర్చుకు కూడా వెనకాడకుండా. ఇంకా ప్రతి ఒక్కళ్ళు అంతే ఉన్నారులెండి. ఒకళ్ళనే ఉంది. ఇంకా ఈ బ్లౌజులు, శారీసు ఎవరియో నేను చెప్పలేదు కదా! ఎవరియో కాదండి. మా అమ్మ అనమాట. అంటే అమ్మ వాళ్ళ అక్కయ్య కోడలియ్యి అక్కయ్యి. అంటే మా అమ్మయ్యి, మా వదిని అనమాట. వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇంకా బ్లౌజులు అవన్నీ నన్నే కుట్టమని చెప్పి ఇచ్చెళ్ళారు. ఇంక ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి రేపు సాయంత్రానికి శారీసు, బ్లౌజు అన్నీ స్టిచ్ చేసి ఇవ్వాలి. ఇంక నేను ఎక్కువగా నార్మల్ బ్లౌజులు, లైనింగ్ ఏసి పైపింగ్ చేయటం ఇవే ఎక్కువగా చూయించుతున్నాను కదా! చాలామంది ఏమనుకుంటున్నారంటే నాకు ఇంతవరకే వచ్చు, మోడల్స్ అవి పెట్టడం రావు అనుకుంటున్నారు. లేదండి నేను ఏ మోడల్ బ్లౌజ్ అయినా నేను కుట్టగలుగుతాను, నాకొచ్చు. మనకి దగ్గరలో ఎవరన్నా మన వీడియోస్ చూసి స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే చక్కగా వచ్చి స్టిచ్ చేయించుకోండి. నేను మోడల్ బ్లౌజులు కూడా కుడతాను. మీకు ఏ మోడల్ కావాలన్నా నేను స్టిచ్ చేయగలుగుతాననమాట. కాకపోతే ఏంటంటే మనకి చెప్పాను కదా పల్లెటూరు అవ్వటం వల్ల ఎక్కువగా పొలాలు వెళ్ళేవాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళే కాబట్టి నార్మల్ బ్లౌజులే కుట్టించుకుంటారు కానీ మోడల్స్ పెట్టించుకోవడం చాలా తక్కువ అనమాట. అందుకే నాకు వీడియోస్లో చూపించడానికి అవకాశం దొరకట్లేదు. అయితే నేనేమనుకుంటానంటే
బయట వాళ్ళకి కుట్టకపోయినా హనీ కన్నా కుడదాము, అట్లన్నా మీకు చూయించే అవకాశం దొరికిద్ది అని ఎప్పటికప్పుడు అనుకుంటాను. కానీ వాళ్ళందరికన్నా ఇంకా అధ్వానం అనమాట. హనీ అస్సలు మోడల్ బ్లౌజ్ అనేది వేసుకోదు. నేను ఎన్నిసార్లు చెప్తాను, మోడల్ పెట్టి కుడతాను బాగుంటాయి అని చెప్తే కూడా నాకు అస్సలు వద్దు అని చెప్పి తనకు కూడా అస్సలు ఇష్టం ఉండదనమాట. నార్మల్ బ్లౌజ్ అయితేనే వేసుకుంటుంది, లేదా వర్క్ చేయించిన బ్లౌజ్ అయితే వేసుకుంటుంది. ఇంకా నాకు ఆ అవకాశం కూడా దొరకలేదనమాట మీకు చూపించడానికి. మనం ఏది చేయాలన్నా ఆశ ఉంటే సరిపోదు, ప్రూవ్ చేసుకునే అవకాశం కూడా రావాలి కదా. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు కుట్టించుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా వచ్చి కుట్టించుకోండి. లేదు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి తెలీదు అంటే కనుక మన ఛానల్లోనే శారీ బిజినెస్కి సంబంధించిన నెంబర్ ఇచ్చాం కదా, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఓకేనా అండి. కుట్టించుకోవాలనుకుంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. ఇంకా నాకు ఆ పనులు చేసుకుంటేనే పొద్దున చిలకడ దుంపలు తీసుకున్నాను కదా, ఇంకా అవి తీసుకున్న దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఉడకబెడదామా, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉందన్నమాట. చెప్పాను కదా ఇంట్లో అందరికీ ఇష్టము అని. ఇంకా అవి కడిగి పొయ్యి మీద పెట్టేసి అవి ఉడికిన తర్వాత తిన్నాక ఇంకా మా వారు కూడా ఈరోజు వేరే పని ఉంది అని చెప్పి సాయంత్రమే వచ్చేసారనమాట ఇంటికి. ఇంకా వారికి కాఫీ కూడా పెట్టాను. కాఫీ పిచ్చి తగ్గాలంటే మీ దగ్గర ఏదన్నా టిప్ ఉంటే చెప్పండి అబ్బా. మా వారు అసలు రోజుకు 10 సార్లు ఇచ్చినా తాగుతారు, వద్దు అనకుండా. తగ్గించండి, హెల్త్కి మంచిది కాదు అంటే కూడా వినరు. ఎన్నిసార్లు ఇచ్చినా తాగుతూ ఉంటారనమాట. ఇంకా ఆ అలవాటు మాత్రం పోవట్లేదు. అయితే ఇంక ఈరోజు నాకు ఎక్కువగా వీడియో తీయటానికి కుదరలేదు. చెప్పాను కదా కొంచెం స్టిచ్చింగ్ పని మీద ఉన్నాను అని, అందుకే ఎక్కువ షూట్ చేయలేకపోయాను. ఓకేనా అండి. ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.